మీకు నేను తీసుకున్న ఈ నిర్ణయానికి గల కారణాన్ని వివరించాను. ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ మనసుతో కాదు, తెలివితేటలతో తీసుకోవాలి. అందువల్ల లవ్లీ ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి. అది అత్తయ్యగారు మాలో ఎవరికి నిజంగా ఎలాంటి అభ్యంతరం ఉండదండి. మాలో ఎవరు ఇకపై మిమ్మల్ని ఎప్పుడూ ప్రశ్నించం కూడానండి. చూడండి, నేను చెప్పానుగా, లవ్లీ ఈ ఇంటిని ఖచ్చితంగా వదిలి వెళ్లాల్సిందే. నీకిలా జరగడంలో ఎలాంటి తప్పు లేదు. నువ్వేవైతే కోరుకున్నావో అన్నీ దక్కాయి కదా. దేవుడు లాంటి భర్త ప్రాణంలా ప్రేమించాడు నిన్ను. ఇంత మంచి కుటుంబం. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ నన్ను ఎంతగానో ప్రేమించారు, అక్కను చేర్చుకున్నారు. అయినా నువ్వు వాళ్ళందరి మనసులకి బాధ కలిగించావు. కార్తీక్ ఆ రోజు నాతో చెప్పాడు, అత్తయ్య గారి ముందు నన్ను నేను నిరూపించుకోవాలని. అయినా నేను తన మాటను అసలు పట్టించుకోలేదు. ఈ రోజు నా తప్పు వల్లే వీరందరి ప్రేమని పోగొట్టుకున్నాను. మా అమ్మ నాన్నల ప్రేమ నాకెన్నడూ దొరకలేదు. కానీ ఇప్పుడు వీళ్ళందరి ప్రేమ నాకు దొరికినా నేను నిలబెట్టుకోలేకపోయాను. అంతా నా పిచ్చి పనుల వల్లే. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన అమ్మా నాన్నలకి ఏమని చెప్పను. వారు ఖచ్చితంగా తప్పంతా నాదే అంటారు. పిల్లలు, మీరందరూ పెద్దవాళ్ళ మధ్య మాట్లాడాల్సిన అవసరం లేదు. లవ్లీ చిన్నమ్మని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నాన్నమ్మ చెప్తూ ఉంటే విన్నాం. మీ లవ్లీ చిన్నమ్మ ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది శాశ్వతంగా. అమ్మాయి మీనాక్షి, వాళ్ళని ఆపకు, వాళ్ళని వెళ్ళనివ్వు. అలాగే నేను తీసుకున్న ఈ నిర్ణయం మీకు తప్పనిపిస్తే మీరిప్పుడే చెప్పండి. అలా అనిపిస్తే నేను మీకు పూర్తిగా అధికారాన్ని ఇస్తున్నాను. దీనిపై మీకు నచ్చిన నిర్ణయాన్ని మీరు తీసుకోవచ్చు. నేను మాత్రం నా ఈ నిర్ణయాన్ని మార్చుకునేది లేదు. అమ్మా, నేను అర్థం చేసుకోగలను. ఒక్క లవ్లీనే కాదు, మేమందరం నిన్నెంతో బాధ పెట్టాం, ఇబ్బంది పెట్టాం. కానీ అమ్మా, దీనికోసం లవ్లీకి అంత పెద్ద శిక్ష. తను శాశ్వతంగా మన ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? ఈ శిక్ష చాలా ఎక్కువ కదా. అలా నీకు అనిపిస్తుండొచ్చు, కానీ నేను తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమే. నేను మీ అందరినీ అడుగుతున్నాను. లవ్లీ తను వేసిన ప్రతి అడుగులో అబద్ధపు సాయాన్ని తీసుకుంది, తనకు నచ్చిన విధంగా నడుచుకుంది. అయినా ఒక్క విషయం నాకు చెప్పండి, లవ్లీ తన సంతోషం కోసమే ఇలా చేసిందంటారా?
వదినా, పిల్లల్ని సమయానికి స్కూల్కి తీసుకువెళ్లేందుకు పక్కింటి వాళ్ళ స్కూటర్ తీసుకోవడం, సిమ్రన్ వదిని మళ్ళీ డ్యూటీలో చేర్చేందుకు ప్రోత్సహించడం, అలాగే లక్కీ అందరికీ అబద్ధం చెప్పి పక్కింటి వాళ్ళ ఇంటికి టీవీ చూసేందుకు వెళ్ళడం వల్ల అమ్మతో వాదించడం, అలాగే ప్రియ వదిన, అందరికన్నా ముందుగా లవ్లీ మీకేగా సాయం చేసింది. మా అమ్మ వేసిన కఠిన శిక్ష నుండి మిమ్మల్ని రక్షించడానికి తను మీ చేత భోజనం చేయించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. కానీ తను మాత్రం ఉపవాసం ఉండి పడిపోయింది. ఇక ఆ వాయినాల రోజమ్మా లవ్లీ తన తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలు కాపాడేందుకు ఆ రోజు సామాగ్రి తనే కొనుక్కొచ్చింది. మరి ఇప్పుడు పిల్లల సంతోషం కోసం, ముఖ్యంగా మన లక్కీ సంతోషం కోసం ఈ బర్త్డే పార్టీ పెట్టేందుకు ఆలోచించింది. మనం అందరం చూసాం, ఆ రోజు దీపావళి పండుగ చేసుకోకపోవడం వల్ల లక్కీ బాధపడి ఎంతగా కుమిలిపోయాడు. ఇప్పుడు మీరే చెప్పండి, నేను చెప్పిన ఈ పనులన్నీ లవ్లీ కేవలం తన స్వార్థం కోసమే చేసిందంటారా? తన సంతోషం కోసం లవ్లీ చేసిన పని ఒక్కటుంటే చెప్పండి. మాట్లాడండి, నాకు జవాబు చెప్పండి. కార్తీక్, నువ్వింతగా ఆవేశపడాల్సిన అవసరం లేదు. మాలో ఎవ్వరం తప్పు నీదంటం లేదు. చూడు కార్తీక్, మేమెవరం లవ్లీని ద్వేషించడం లేదు. అయినా ఈ రోజు వరకు మనలో ఎవరూ అమ్మగారి నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. అందుకే అమ్మగారి నిర్ణయాన్ని ఈ రోజు కూడా మేమందరం అంగీకరిస్తున్నాం. అమ్మ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నారు. నిన్నటి వరకు మీలో ఎవరికీ తెలియదు లవ్లీకి అబద్ధాలు చెప్పే అలవాటు ఉందని. అప్పుడు మీ అందరికీ ఓకే. కానీ ఈరోజు ఆ లవ్లీని మీరంతా వేలెత్తి చూపిస్తున్నారు. ఈరోజు మీలో ఏ ఒక్కరూ ఒప్పుకోరు లవ్లీ అబద్ధాలు చెప్పింది మన సంతోషం కోసమే అని. లవ్లీ అబద్ధం చెప్పింది కేవలం మన క్షేమం కోసమే. అంటే నువ్వు చెప్పేదేంటి కార్తీక్? ఇన్నాళ్లుగా అత్తగారు చేసింది మన సుఖ సంతోషాల కోసం కాదంటావా? కార్తీక్ లవ్లీ తనకు నచ్చినట్టుగా ఉండేందుకు మనందరినీ కష్టాల్లో పడేసింది. ఈసారి ఒప్పుకుంటున్నాం, తను చేసిన బర్త్డే ప్లాన్ కి మేమంతా కలిసి వంత పాడాం. కానీ కేవలం మా పిల్లల సంతోషం కోసం. కార్తీక్, నాకు లవ్లీని చూస్తే జాలేస్తుందిరా. నేను ఏనాడూ కోరుకోలేదు లవ్లీ తన ఇల్లు వదిలి వెళ్ళాలి అని. కానీ ఈరోజు మాత్రం నేను నా భార్య నిర్ణయాన్ని గౌరవించాలి. ఒక భర్తగా తనకి అండగా నిలబడాలి. అలాంటప్పుడన్నా ఈ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. మీరు తన బెస్ట్ ఫ్రెండ్ నాతో చెప్పుకునేది. సరే వదిలేయండి, నేను మీ నిస్సహాయతను అర్థం చేసుకోగలను. అంతే, ఇక ఈ విషయంపై నేను మాట్లాడను. మీరంతా నాకన్నా పెద్దవారు, అందుకే ఆ పెద్దవాళ్ళ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాను. లవ్లీ చిన్నమ్మ,
మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? అందుకే ఏడుస్తున్నారా? లేదు అను, అలాంటిదేం లేదు. నేను మా పుట్టింటికి వెళ్తున్నాను కొన్ని రోజులు. తొందరలోనే తిరిగొస్తాను. చిన్నమ్మ, మీరు మమ్మల్ని వదిలేసి సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేస్తారు? అను, నేను తిరిగొచ్చేటప్పుడు నేను మీకోసం బోల్డ్ అని మాకు ఎలాంటి గిఫ్ట్స్ అక్కర్లేదు. చూడండి, మీరంతా మంచి పిల్లలు కదా. నేను వెళ్ళాలి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. చిన్నమ్మ, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే స్కూటీ మీద ఎవరు తిప్పుతారు? నా హోంవర్క్ ఎవరు చేయిస్తారు? నాకు పోయమ్స్ ఎవరు నేర్పిస్తారు? మాకు పాటలు ఎవరు నేర్పిస్తారు? నేను తిరిగొచ్చేంత వరకు మీనాక్షక్క అవన్నీ చూసుకుంటుంది, గతంలో లాగా. చూడండి, నేను వెళ్ళాలి. ముఖ్యమైన పనులున్నాయి. అను, వద్దు, ఇలారా. చూడు, నేను వెళ్ళడం చాలా ముఖ్యం. మీరు నన్ను నిజంగా ఇష్టపడితే నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. కార్తీక్, కార్తీక్, నేను నీ బాధని సరిగ్గా అర్థం చేసుకోగలను. నువ్వేం దిగులు పడకు. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి. నిజానికి నాకు ముందు నుంచే తెలుసు ఈ లవ్లీ మన కుటుంబానికి సరిపడే అమ్మాయి కాదని. నేను ఎన్నో విధాలుగా ప్రయత్నించాను ఈ అమ్మాయి మన పద్ధతుల్ని నేర్చుకుంటుందని. ఈ విషయం నీకు కూడా బాగా తెలుసు అనుకుంటా. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే తను నేను చేసిన ప్రయత్నాలను ఏమాత్రం కూడా సహకరించలేదు. నేనెంతో కష్టపడి నిలబెట్టిన మన బంధాలను అపార్థాలు చేసుకునేలా చేసింది. దీన్ని నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. కార్తీక్, లవ్లీని మర్చిపో. లవ్లీని మర్చిపో. నాకు ఈ విషయం బాగా తెలుసు. నీకిది చెప్పినంత తేలిక కాదని. కానీ ఇప్పుడు లవ్లీ నీ గతం మాత్రమే. వెనక్కి తిరిగి చూసుకోవడం మాని ముందడుగు వేయి. ఇక నువ్వు నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు. చిన్నమ్మ, మీరు ఏడవకండి, మాకు ఏడుపు వస్తుంది. ఇంతకాలంగా
మూర్ఖపు పనుల వల్ల, నేను చేసిన పిల్ల చేష్టల వల్ల మీ అందరికీ ఎంతో ఇబ్బంది, బాధ కలిగించాను. వాటన్నిటికీ నన్ను క్షమించండి. కొంతకాలమైనా మీ అందరి వద్ద నాకు దొరికిన ప్రేమకు మీకు నేనెంతగానో రుణపడి ఉన్నాను. నేనిక్కడ గడిపిన ప్రతి క్షణాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. అమ్మా, చిన్నమ్మని ఉండమని చెప్పవా? లవ్లీ చిన్నమ్మ లేదంటే అస్సలు సంతోషం ఉండదు. చిన్నమ్మ, మీరు వెళ్ళిపోతే మాకు స్టోరీలు ఎవరు వినిపిస్తారు? ఆటలు ఎవరు ఆడిపిస్తారు? చిన్నమ్మ, ప్లీజ్ మమ్మల్ని వదిలి వెళ్ళకండి. మీరు వెళ్ళిపోతే మేము ఉండలేము. ప్లీజ్. చూడండి, మీ అందరికీ నా మీద నిజంగా ప్రేమ ఉంటే నన్ను ఆపటానికి ట్రై చేయొద్దు. ట్రై చేయొద్దు. అక్క, మీరు చేసి పెట్టిన వంటలు అక్కడ నాకు గుర్తొస్తాయి. లవ్లీ, ఈ రోజు వరకు మేము అత్తయ్య గారి ఆజ్ఞని పాటిస్తూ వచ్చాం. అలాగే ఈ రోజు కూడా మేము ఆవిడ ఆజ్ఞని పాటిస్తాం. నాకు తెలుసు మీరు చాలా గొప్ప పోలీస్ ఆఫీసర్ అని. అయినా చెప్పేందుకు సాహసిస్తున్నాను. మీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించండి. ఈ సంగతి పక్కన పెడితే మీరు నాకు ప్రతిక్షణం సాయం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అదే లవ్లీ,